నమస్తే అండి రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారి పెద్ద కర్మ ఈరోజు. సో ఒక పత్రిక కూడా విడుదల చేయడం జరిగింది, చూసాం మనమంతా. సో అక్కడ విశేషాలు ఒకసారి తెలియచేయండి. అవునవును, ఇక్కడ తారక రత్న గారి పెద్ద కర్మ అందులో ప్రధానమైన అంశం ఏంటంటే అలేఖ్యారెడ్డి ఎక్కడ ఉంటుంది. ఇక ముందు అత్తమామలు చేరదీయరు లేనట్టుగా మనం చూస్తున్నాం కదా. చేరదీయరు, ఎందుకంటే అంతకుముందు చేరదీయలేదు, ఇప్పుడు చేరదీయరు. యాక్చువల్ గా కొడుకు పోయిన బాధలో ఉన్నప్పటికీ ఎంత కాదనుకున్నా కోడలు, మనవడు ఉన్నాడు, పిల్లల ముఖం చూసైనా తల్లిని ఆదరిస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ సందర్భం అక్కడేం కనిపించలేదు లేదండి. అంటే ఆ ముఖం చూసైనా అంటే కొడుకునే చూసుకుంటారు కదా. ఏ తల్లి అయినా 9 మాసాలు మోసింది కొడుకునే కదా. అంటే మనవడు ఉన్నాడు, వంశాంకురం అని చెప్పి తర్వాత మా తల్లికి కొడుకే ప్రధానం అమ్మా. మనవుళ్ళు వీళ్ళందరూ వడ్డీలు అసలు ప్రధానం కదా. కొడుకుని 9 మాసాలు మోసింది కదా తారక రత్నని. అక్కడ జనరల్గా ఏజ్ వచ్చేసరికి ఎలాగుంటుందంటే, నీ మొగుడు కావాలా కొడుకు కావాలంటే నాకు కొడుకే కావాలంటుంది. చాలా ముసలైపోయిన పో, నా కొడుకు 100 ఏళ్ళు బతకవలసినవాడు, అంటే ఎలాగుండాలి ఎలా అని ఇట్లాంటి పద్ధతుల్లో మాట్లాడుతుంది. కానీ ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా సరే మేము తట్టుకోలేము, మా కొడుకే మా జ్ఞాపకం వస్తాడు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పడం అన్నది మంచిది కాదు. తర్వాత ఎవరు మన మోహన కృష్ణ గారు ఒక మాట అన్నాడు. ఆయన తాలూకు అంటే చివరి చూపు చూస్తూ, నాన్న నన్ను క్షమించరా అని చెప్పి అన్నాడు. ఎవరు పోయిన తర్వాత నన్ను క్షమించరా అంటే ఏంటి, నన్ను కరుణించరా అంటే ఏంటి, ఏదంటే ఆయన వింటాడా అని ఏమైనా మరి రిపెంట్ అవుతాడా? అయిపోయింది. ఆయన డబ్బులు లేక కారులో పడుకున్న రోజులు ఉన్నాయి, డబ్బులు లేక ఒక బండి ఎదురు తినేసి పడుకున్న రోజులు ఉన్నాయి, డబ్బులు లేక ఓన్లీ మిరపకాయ బజ్జీతో గడిపిన రోజులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు లేకుండా అమ్మగారింటికి వెళ్ళకుండా అత్తగారింటికి వెళ్ళకుండా మధ్యస్థంగా నలిగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అందువల్ల మరి ఇది ఎవరు మూట కట్టుకున్నప్పటికీ కూడా అది పాపమే. 3 పిల్లలతో ఉన్నవాళ్ళు ఆకలితో ఉండడం అన్నది ఎవరు క్షమించలేము. మీ పట్టుదలలు మండిపోని ఎవరికి కావాలి మీ పట్టుదలలు? మీ పిల్లల్ని చంపుకునే పట్టుదలలు ఎవరికి కావాలమ్మా? ఇంకొక విషయం, విజయసాయిరెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తి నీకు చిన్న అన్న. ఏమిటి, నీ కుటుంబాన్ని పోషించాలంటే నెలకి ఎంత ఉంటే సరిపోతుంది? 1,00,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. 1,00,000 రూపాయలు ఉండాలంటే నువ్వు మామూలుగా 1 కోటి రూపాయలు బ్యాంకులో పెట్టేసినట్టయితే, అంటే బ్యాంకులో రూపాయి తీసుకోకుండా 1 కోటి రూపాయలు పెట్టేస్తే నీ నెలకి 1,00,000 వచ్చేస్తుంది తినడానికి. విజయసాయిరెడ్డికి 1 కోటి రూపాయలు పెద్ద కష్టమా? ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారికి 1 కోటి రూపాయలు వీళ్ళ పేరుని పెట్టడం కష్టమా? మరి ఎలా కష్టం అనుకుంటే తారక్ ఎలా నెలకి 4 లక్షలు ఇస్తాడు? మనసు అలాంటిది ఏమి ఇవ్వలేదు అని ఒక కమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది కదా. ఏదమ్మా 4 లక్షలు ఏమి ఇవ్వలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఏదో ఒకసారి ఇచ్చుంటాడు, అది బయట చెప్పుంటాడు. వీళ్ళేం మాకు ఇవ్వలేదని చెప్పుంటారు. బట్ ఏదో విధంగా నిప్పు లేకుండా పొగరాదమ్మా. అంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చుంటాడు. అంటే తారక్ మాకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని తారక రత్న చెప్పాడు. ఆయన రీసెంట్గా ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఇలా నా తాలూకు ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని తారక్ సహాయం చేస్తున్నాడని చెప్పారన్నమాట. అది కానీ అంత తక్కువ స్థితిలో అయితే వాళ్ళిద్దరూ లేరు, సమ్ బిజినెసెస్ ఏవో ఉన్నాయి. సో రీసెంట్గానే 9 నెలలు అయింది అంత పెద్ద డూప్లెక్స్ కట్టుకుని. మరీ అంత డబ్బులు లేకపోతే అంత డూప్లెక్స్ ఇల్లు ఎలా కట్టుకోగలుగుతారు? సో ఆ రకమైన మాటలు కూడా ఉన్నాయి కదా, అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టించారో, లేకపోతే బాలయ్య డబ్బులు ఇచ్చాడో, ఇంకెవరు డబ్బులు ఇచ్చారో తెలీదు. వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదని వాళ్ళు చెప్పుకున్నారు. ఒకటి. రెండవది ఏమిటంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమి చేద్దాం అనుకుంటున్నాడంటే, బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన భూమిక ఇద్దాం అనుకుంటున్నాడు. ఎవరికి? అలేఖ్యారెడ్డికి. అది ఇవ్వడం జరగాలి ఫస్ట్. దానికి బాలకృష్ణ కూడా
ఒత్తాసు పలుకుతున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున్న బ్రతకాలి కదా, ఈ పిల్లల్ని పెంచుకోవాలి కదా, సొసైటీలో సోషల్ స్టేటస్ కావాలి కదా, అందువల్ల దీనికి ఒత్తాసు పలుకుతున్నాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి ఈ విధంగా ఆవిడ తాలూకు వ్యవహారాలన్నీ దగ్గర నుండి చూసి ఇంకా ఆవిడకి ఏ ఇబ్బంది లేదు, ఆవిడ హ్యాపీగా ఉంటుంది, ఆవిడేమో కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదు అనేటువంటి పద్ధతిలో బాలకృష్ణ విజయసాయిరెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఈ మొత్తం ఎన్టీ రామారావు తాలూకు ఆ సంతానం అంతా వచ్చింది, అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఆవిడని చూసి ఎవరు విరోధంగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మోహనకృష్ణ అంటే అన్నదమ్ములకు కానీ అక్కచెరులకు కానీ చాలా ఇష్టం, దాంతోనే ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఏం మాట్లాడుకోలేదు. ఇంకా మాట్లాడతారనే ఒక ఆలోచన కూడా లేదు. ఏదైనా ఫైనాన్షియల్గా సెటిల్ చేస్తే బాలకృష్ణ, తర్వాత చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి సెటిల్ చేస్తారన్నమాట. ఏదేమైనప్పుడు కూడా ఆయన చనిపోయి కుటుంబానికి మంచి చేశారని మనం అనుకోవచ్చు. ఓకే, తారక రత్న రైట్. ఎందుకన్నారు ఆ మాట మీరు? అంతే కదా, బతుకున్నప్పుడు ఏం చేసి బతుకున్నప్పుడు తారక రత్న కేవలం అసమర్థుడిగా మిగిలిపోయాడు కదా. పిల్లలకి న్యాయం చేయలేకపోయాడు, భార్యకి న్యాయం చేయలేకపోయాడు. ఆ భార్య ఏముంటుంది, ఎప్పుడైనా వాళ్ళ అమ్మ మాట వినేవాడు కానీ నా మాట వినేవాడు కాదని అంటుంది. ఇవన్నీ మీకేం తెలుసు? ఆ భార్యకి నేనేమైనా పెళ్ళంగా ఏమైనా చెప్పినట్టయితే నా మాట వినేవాడు కాదు, వాళ్ళ అమ్మతో మాట్లాడేవాడు, వాళ్ళ అమ్మ చెప్పింది వేదం. అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళతో తారకరత్న గారు టచ్లోనే ఉన్నారా? తారకరత్న గారు కొడుకుతో బాగానే ఉన్నాడు, కొడుకు వాళ్ళ అమ్మతో బాగానే ఉన్నాడు, మళ్ళీ మోహనకృష్ణతో కాదు. అది తారకరత్నకి ఆ తల్లి ఒక మాట చెప్తే అది వేదవాక్కు, అలా ఫీల్ అయ్యాడు. అందుకే అటు తల్లిదండ్రుల్ని చూడలేడు, తండ్రి రానివ్వడు, ఇక భార్య బిడ్డలను కూడా చూడనివ్వకుండా మధ్యస్థంగా నలిగిపోయాడు అన్నమాట. నందమూరి కుటుంబం అంటేనే ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మనం చాలా మందిని చూడొచ్చు. బట్ మరి ఒక చిన్న హాల్లో అది పెట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు, అండ్ ఓన్లీ కోడల చేతుల మీదుగానే అవన్నీ జరుగుతున్నాయి, అంటే తన భార్య చేతుల మీదుగానే జరుగుతున్నాయి. తండ్రి అయితే వచ్చి అక్కడ చేయాల్సిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. జనరల్ ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి తల్లిదండ్రుల చేతుల మీదుగానే జరగాలి కదా, రాలేదు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆరోపణ అనే అనుకోవచ్చు, వాళ్ళ మీద వేస్తున్న అభియోగం అనే అనుకోవచ్చు పేరెంట్స్ పైన. లేదు, వాళ్ళిద్దరూ కార్యక్రమాలు చేస్తారు కానీ ఈవిడ సమక్షంలో ఏ కార్యక్రమాలు చేయరు. వాళ్ళు సెపరేట్గా పూజలు నిర్వహిస్తారేమో అనుకుంటున్నాను అన్నమాట. ఈవిడిని కలుపుకోరమ్మా. ఈవిడికి న్యాయం చేయాలంటే మన చంద్రబాబు నాయుడు కానీ, బాలయ్య బాబు కానీ, విజయసాయిరెడ్డి కానీ. ఇప్పుడు దీంట్లో పెద్దలు అంపటం పెట్టుకున్నాడు విజయసాయిరెడ్డి. ఈ ఒంట్లో బాలేక కుప్పకూలిపోయిన కాంచి నలిగిపోతున్నాడు. అటు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దెబ్బ తగ్గుతుందేమో, ఇక్కడ ఏమో తెలియదు కదా, ఇక్కడ విషయాలేమో అక్కడ ఏమైనా లీక్ చేసి కోవర్టుగా మారిపోతాడేమో. అసలే విజయసాయిరెడ్డిని నమ్మకూడదు, ఏ పరిణామాలు దారితీస్తాయో అని ఎన్ని బాధలున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భయం పట్టుకుందా? అంతే కదమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి తెలుగుదేశానికి వెళ్ళాడు, అంతేగాని తెలుగుదేశం నుంచి ఎవరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళలేదు కదా. అదే బాలకృష్ణ వైఎస్ఆర్సీపీకి వెళ్ళి సరేలే ఆయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నా తాలూకు ప్రెసిడెంటే కాదని ఒక వారం రోజులు ఉంటే చంద్రబాబు నాయుడు నిద్రపడదా. అందువల్ల కొన్ని ఇలాంటి పరిణామాలు వచ్చాయి. బట్ ఇది ఎనీవే అలేఖ్య రెడ్డికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.